చాముండేశ్వరి టెంపుల్, మైసూరు. మనిష అనే అసురుని సంహరించిన వారే చాముండేశ్వరి అమ్మ. అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమే ఇక్కడ నెలకొన్న చాముండేశ్వరి అమ్మవారిది. ఇక మైసూర్ మహారాజు వారి కులదేవతగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. దుర్గా, కాళీ, చండి 3 రూపాలు ఎత్తి అమ్మవారు మహిషాసురుని సంహరించారు. అప్పటి నుంచి అమ్మవారు చాముండి రూపంలో మానవుల పాపాలను తొలగించి వారిలో ఉన్న అసుర శక్తులను దూరం చెయ్యటానికి కొలువై ఉన్నారు చాముండేశ్వరి టెంపుల్లో. సతీదేవి మరణ అనంతరం శివుడు అమ్మవారి మీద ప్రేమ, భ్రాంతి, బాధలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి నిర్ణయించుకున్నారంట, ఖచ్చితంగా అమ్మవారి శరీరాన్ని ముక్కలుగా ఖండిస్తే తప్ప శివుడు ఆ భ్రాంతి నుంచి లోకరక్షణ కొరకై రారు అని నిర్ణయించుకొని అప్పుడు విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని, భస్మం అయిన శరీరాన్ని 18 ముక్కలుగా ఖండించారంట. ఆ 18 ముక్కలే భారతదేశంలో అమ్మవారి శక్తిపీఠాలుగా కొలువైనాయి. అందులో 10వ శక్తిపీఠమే చాముండేశ్వరి అమ్మవారు. అందుకే ఫ్రెండ్స్, మన భారతదేశం చాలా పవిత్రమైనది, గొప్పదే అని మనం ప్రతి ఒక్క పుస్తకంలోనూ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంకా మనం భారతీయులం అయినందుకు చాలా గర్వపడాలి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడు చాముండేశ్వరి కొండ మీదకైతే వెళ్తున్నాం. ఇక్కడ వెళ్ళడానికి మనకి 2 మార్గాలు ఉంటాయండి. ఒకటి కింద నుంచి 1000 మెట్లు ఉంటాయి. సో మెట్లు అయితే ఎక్కి వెళ్ళచ్చు. రెండవది వెహికల్ వెళ్తుందండి. వెహికల్లో కూడా వెళ్ళవచ్చు. ఆల్మోస్ట్ చాలామంది అయితే వెహికల్లోనే వెళ్తూ ఉంటారు. స్టెప్స్ ఎక్కడం చాలా తక్కువే. సో ఎక్కే వాళ్ళు ఉంటే ఎక్కచ్చండి. మనకి స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా 1000 మెట్లలో 800 మెట్ల దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పెద్ద నందీశ్వరులు వారైతే దర్శనం ఇస్తారండి. మార్గాన్ని 12వ శతాబ్దం 1959లో 1000 మెట్ల మార్గాన్ని కొండ కింద నుంచి పైకి ఎక్కడానికి ఏర్పాటు చేశారు. ఇంకా ముఖ్యంగా మైసూర్ మహారాజుల వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఏటా కూడా అమ్మవారికి వస్త్రాభరణాలను ఘనంగా సమర్పించుకొని అక్కడ ఉత్సవాలు ఘనంగా కూడా నిర్వహిస్తూ వస్తూ ఉంటారంట. సో ఇక్కడ ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో చాలా గ్రాండ్గా ఉత్సవాలు జరుగుతాయండి. ఫ్రెండ్స్, మేము ఆల్మోస్ట్ అయితే కొండ మీదకి రీచ్ అయిపోయాము. సో మనకి ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఉంటుందండి. అంటే ఇక్కడ పార్కింగ్ కూడా చాలా విశాలంగా పెద్దగానే ఉంటుంది. సో ఎన్ని వెహికల్స్ వచ్చినా కూడా ఎటువంటి లోటు ఇబ్బంది అయితే అస్సలు ఉండదు. సో మేము ఇక్కడ పార్కింగ్ చేసేసి తర్వాత అక్కడ స్లిప్పర్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి స్లిప్పర్స్ ఇచ్చేసి అయితే తర్వాత అమ్మవారి దర్శనం కోసం అయితే వెళ్ళామండి. మేము వెళ్ళిన సమయంలో చాలా రష్ ఉండింది. సో మేమైతే భానువారం అంటే ఆదివారం వెళ్ళామండి. సో ఆ టైంలో చూస్తున్నారు కదా మీరే వీడియోలో, చాలా రష్ ఉండిందండి. సో మేము అలాగే ఇంకా అక్కడ పూజ సామాన్ అన్నీ తీసుకున్న తర్వాత ఇక మా రిలేటివ్స్ కూడా కొంతమంది వచ్చారు. సో వాళ్ళకైతే చిన్న పిల్లలు ఉన్నారండి. సో అందుకోసమని మేము టికెట్ తీసుకొని అయితే వెళ్ళిపోయాము. సో టికెట్ తీసుకొని వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మాకు 3 అవర్స్ అయితే లైన్లోనే వెయిట్ చేసామండి. సో పూలు అయితే ఎంత బాగున్నాయో కదా, నిజంగా చాలా బాగుంటుందండి టెంపుల్ కానీ అక్కడ వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. సో అందరూ కూడా ఒకసారి వీలున్నప్పుడు విజిట్ చేయండి. సో మేము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళామండి. సో వెళ్ళినప్పుడు ఒక్కరికైతే 100 రూపీస్ ఉన్నింది టికెట్ కూడా. సో తీసుకొని వచ్చాం కానీ తొందరగా అవుతుంది అనుకున్నాం, తొందరగా అయితే అవ్వలేదండి. చాలాసేపే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో ఇంకేం చేయలేక అక్కడే క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అక్కడి నుంచే విజువల్స్ అమ్మవారి దేవస్థానం చాలా బాగా అద్భుతంగా చెక్కారు కదండి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చెక్కు చెదరని అమ్మవారి చూడండి, దేవస్థానం పైన ఉన్న శిల్పాలు అన్నీ ఎంత బాగా చెక్కారంటే అసలు సూపర్ అండి. ఫైనలీ దర్శనానికైతే లోపలికైతే పంపించారండి. సో మేఘాలు వెళ్తున్నది కూడా ఎంత బాగా క్యాప్చర్ చేశాను చూడండి నేనైతే. సో ఇంకా దర్శనం లోపలికి వెళ్ళాక అక్కడైతే మనకి ఫొటోస్ అన్నీ అలౌడ్ లేదు. మేము దర్శనం చేసుకొని బయట వచ్చేసాం. సో బయట వచ్చిన వెంటనే మనకి అక్కడ మహిషాసురుడు కనిపిస్తాడండి.
అక్కడ మహిషాసురుని చూసుకొని తర్వాత అయితే మేము రిటర్న్ అయిపోయామండి. సో అక్కడి నుంచి మళ్ళీ మేము కర్ణాటకలో ఒక ఫేమస్ హీరో డాక్టర్ విష్ణువర్ధన్ గారి మ్యూజియం దగ్గరికి వెళ్ళాము. మాకు అక్కడి నుంచి అయితే చాలా దగ్గరే అనిపించింది. యాక్చువల్లీ మేము అక్కడ జూ పార్క్కి వెళ్ళాలి అనుకున్నాం. సో ఆ రోజు అయితే జూ పార్క్ ఓపెన్ లేదంట, సో క్లోజ్ చేసేసి ఉన్నారు. సో అక్కడికి వెళ్ళాం, ఇంకా అక్కడ ఓపెన్ లేదు అనేసి ఇంకా మైసూరు ప్యాలెస్ అయితే చాలాసార్లే విజిట్ చేసామండి. సో అందుకోసమని డాక్టర్ విష్ణువర్ధన్ గారి మ్యూజియంకి అయితే వెళ్ళాము. సో అక్కడేం టికెట్స్ అంతా ఏం లేదండి, ఎంట్రీ ఫ్రీ ఉన్నింది. సో ఇక్కడ అంతా చూసుకొని వచ్చేసాము. సో విష్ణువర్ధన్ గారు ఫస్ట్ నుంచి వాళ్ళు మరణం వరకు ఎన్ని మూవీస్ చేశారో అన్ని ఫొటోస్ మనకి ఇక్కడ కనిపిస్తాయండి మ్యూజియంలో. సో అన్నీ చాలా బాగా పెట్టారు. మ్యూజియం కూడా చాలా బాగుండిందండి, పెద్దగా ఉండింది. సో మేమంతా ఒకసారి విజిట్ చేసేసి తర్వాత అక్కడి నుంచి రిటర్న్ మైసూర్కి అయితే వెళ్ళామండి. అక్కడ కొద్దిగా షాపింగ్ అంతా ఉండింది. సో అక్కడ కూడా షాపింగ్ చేసుకొని తర్వాత రిటర్న్ అయ్యాం బెంగళూరుకి. సో 1 డే ట్రిప్ అనే చెప్పవచ్చండి. సో అన్నీ కవర్ చేసేయచ్చు మైసూర్కి వెళ్ళామంటే. సో ఈ విధంగా అన్ని విష్ణువర్ధన్ గారు నటించిన మూవీస్ అన్నీ చాలా బాగా పెట్టారండి ఫొటోసు.